అతను నిరుద్యోగి, ఆమె ఒక వర్కింగ్ ఉమెన్. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం గడిచిన 3 ఏళ్లుగా లివింగ్ రిలేషన్షిప్లో కొనసాగిస్తున్నారు. ఉన్న పళంగా ఇద్దరి మధ్య గొడవలు. కట్ చేస్తే ప్రేయసి ప్రాణాలు తీశాడు ప్రియుడు. చనిపోయిన ప్రియురాలి శవం పక్కనే 2 రోజుల పాటు పడుకున్నాడు. అసలు తన ప్రియురాలిని చంపడానికి కారణమేంటి? సఖ్యతగా ఉన్న ఇద్దరి మధ్య గొడవలు ఎందుకొచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం. మధ్యప్రదేశ్ భోపాల్లోని గాయత్రి నగర్లో రితిక, సచిన్ రాజ్పూత్లు కలిసి జీవిస్తున్నారు. వీరిద్దరికీ పెళ్లి కానప్పటికీ సహజీవనం చేస్తున్నారు. రితిక భోపాల్లోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంది. సచిన్కు ఏ పని లేదు. రితిక సంపాదనతో ఇంట్లో ఉండి జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే రితికపై అసూయ పెంచుకున్నాడు. తనకు ఎంతకు ఉద్యోగం రాకపోవడంతో కలత చెందిన సచిన్ రితికపై కోపం పెంచుకున్నాడు. అంతేకాకుండా రితికకు తన కంపెనీలో సీనియర్ ఉద్యోగితో సంబంధం ఉందని లేని అఫైర్ను అంటగట్టాడు. రితికపై అనుమానం పెంచుకొని ఆమెతో వాగ్వాదానికి దిగాడు. సహనం కోల్పోయిన రితిక సచిన్ రాజ్పూత్తో గొడవకు దిగింది. తనకు ఆఫీస్లో ఎలాంటి అఫైర్ లేదని తేల్చి చెప్పింది. ఇలా ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. అసలే ఉద్యోగం లేని డిప్రెషన్లో ఉన్న సచిన్ రితిక మాటలకు ఆగ్రహానికి గురయ్యాడు. రితిక గొంతు నలిమి చంపేశాడు. రితిక చనిపోయిందని భావించిన సచిన్ ఏం చేయాలో తోచక శవాన్ని బెడ్షీట్లో చుట్టి మంచంపై పడుకోబెట్టాడు. ఇలా 2 రోజుల పాటు అదే గదిలో ఉంటూ తాగి రితిక శవం పక్కనే నిద్రపోయాడు. మద్యం మత్తులో ఉన్న సచిన్ ఆదివారం తన స్నేహితుడు అనూజ్కు ఫోన్ చేశాడు. అర్జెంటుగా ఇంటికి రమ్మని పిలిచాడు. జరిగిన విషయమంతా తన ఫ్రెండ్ అనూజ్కు వివరించాడు. ఈ విషయాన్ని సోమవారం సాయంత్రం పోలీసులకు తెలిపాడు అనూజ్. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బజారియా పోలీసులు రితిక ఉన్న ఇంటికి వెళ్లి చూశారు. ఆమె దుప్పటిలో చుట్టబడి మంచంపై శవంగా ఉండటాన్ని గమనించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. సచిన్పై మర్డర్ కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు పోలీసులు. అయితే ఇక్కడ ఇదే క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సచిన్కు గతంలోనే వేరే మహిళతో వివాహమైందని, అతనికి 2 పిల్లలు కూడా ఉన్నారని వెల్లడించారు. సచిన్ తన భార్య బిడ్డలను వదిలి గత 9 నెలలుగా గాయత్రి నగర్లోని రితిక ఉండే ఇంట్లో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. జాబ్ ఫ్రస్ట్రేషన్ నుంచి డిప్రెషన్కు గురై హత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. హత్య చేసిన తర్వాత భయపడి మద్యం సేవిస్తూ రితిక శవం పక్కనే ఉండిపోయాడని దర్యాప్తులో తేలింది. క్షణికావేశంలో సచిన్ చేసిన తప్పుకు అతని కుటుంబం, పిల్లలు అన్యాయానికి గురయ్యారు. అలాగే రితిక అనే యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లో పెను సంచలనంగా మారింది.